Good evening, children. So nice to see you on this platform. చాలా సంతోషం ఉంది. లాక్డౌన్ సమయంలో మరి యొక్క జాయిన్ సండే స్కూల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ విత్ యూ ఆల్. మరి యొక్క సమయంలో మరి ఈ యొక్క సండే స్కూల్ సమయం మనం ప్రారంభించుకుని లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు సీ టుడే. ద లెసన్స్ అండ్ ద సాంగ్స్ అండ్ ఆల్సో ద పపెట్ షోస్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ యూ గోయింగ్ టు సీ. అండ్ ఆర్ యూ రెడీ చిల్డ్రన్? Yes, are you ready? Oh, yes, right. Shall we begin then? మనం స్టార్ట్ చేసుకుందాం. మీరందరూ సంతోషంగా ఉన్నారా? yes children need to be always happy ఎనీ టైమ్. అన్ని సమయాల్లో, కరోనా ఉన్నప్పుడు, కరోనా లేనప్పుడు, అన్ని సమయాల్లో కూడా సంతోషంగా దేవుడు ఆశీర్వదించాడు. Shall we begin with the word of prayer? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన యేసయ్య నీకు వందనాలు. మాకు ఇచ్చిన సండే స్కూల్ సమయం కొరకు నీకు వందనాలు ప్రభువా. బిడ్డలు దీవించండి, వీక్షిస్తున్న వారు దీవించండి అయ్యా. ముఖ్యంగా ఈ యొక్క సండే స్కూల్ తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వదకరంగా మీరు మార్చమని యేసులో మనం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మనం ఒక మంచి సాంగ్ చూద్దాం. కొన్ని సండే స్కూల్ సాంగ్స్ మీరు వినండి. మరి ఒకవేళ మళ్ళీ పాడడానికి అవకాశం లేకపోతే మేబీ యూ కెన్ రివైండ్ దట్ అండ్ యూ కెన్ లిసన్ టు దోస్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్, ఆర్ యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే, షల్ వి లిసన్ టు ద సాంగ్స్. Into your hands the things that I can do. Father, I place into your hands the times that I've been through. Father, I place into your hands the way that I should go, for I know I always can trust you. Father, I place into your hands my friends and families. Father, I place into your hands the things that trouble me. Father, I place into your hands the person I would be, for I know I always can trust you. Father, we love to seek your face, we love to hear your voice. Father, we love to sing your praise and in your name rejoice. Father, we love to walk with you and in your presence rest, for we know we always can trust you. Father, I want to be with you and do the things you do. Father, I want to speak the words that you are speaking to. Father, I want to love the ones that you will draw to you, for I know that I am one with you. For I know that I am one with you. ఓకే చిల్డ్రన్, పాటలు విన్నారా మీరు? చాలా బాగా నేర్చుకున్నారు కదా, విన్నారు. అండ్ ఆల్సో అక్కలు పాడిన పాటలు కూడా మీరు మళ్ళీ వినొచ్చు, తర్వాత మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. అండ్ నా వెగుంటులేనే కంఠత్వాక్యం నేర్చుకుందాం. మరి లాస్ట్ వీక్ నేర్చుకున్న కంఠత్వాక్యం మీ అందరికి గుర్తుంది కదా? ఎస్, మరి మీ యొక్క వాక్యం కంఠత్వాక్యం ఉషా అంటే వచ్చి మనకి కంఠత్వాక్యము నేర్పిస్తుంది. నైస్ చిల్డ్రన్ టు సీ యూ ఆల్ లైక్ దిస్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వీ వర్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్ డ్యూరింగ్ దిస్ క్రైసిస్ టైం. మీతో ఇలా కలిసి ఇట్లా మాట్లాడడానికి మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అట్లనే ఇప్పుడు మీకు ఒక వాక్యము చదివి వినిపించాలని ఆశపడుతున్నారు. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. ఎఫెసీ 6:1, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. మరి ఈ వాక్యం అయితే నేను బైబిల్ నుంచి చదువుతున్నాను. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి కదా, ఒకటి పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన. మరి ఇదైతే కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రిక నుంచి చదవబడింది.
మరి మరొకసారి మీకోసం చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండిడి. ఎఫెసీ 6:1. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది తెలుసా పిల్లలు? ఎవరికి విధేయత అంటే ఏంటి? వెంటనే చెప్పిన పని సంతోషంగా చేయడం, లోబడడాన్ని విధేయత అంటారు. మరి ఎవరికి విధేయతగా ఉండాలంట? పిల్లలు అని పర్టికులర్గా మీకోసం చెప్తున్నారు బైబిల్ కదా. మరి బైబిల్ అన్నది దేవుని యొక్క మాట. మరి ఇందులో తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని చెప్తున్నారు. తల్లిదండ్రులు అంటే యువర్ పేరెంట్స్. అంతేకాదు కానీ ఇది ఓన్లీ తల్లిదండ్రులని ఇక్కడ ఉన్నది అనేసి తల్లిదండ్రులకే విధేయులై ఉంటారా? కాదు. కానీ మీకన్నా పెద్దవారు ఎవరు ఏం చెప్పినా సంతోషంగా లోబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఎప్పుడెప్పుడు విధేయత చూపించాలా? మరి అది తెలుసుకునే ముందు మరొకసారి చదువుకుందాం. నాతో పాటు చెప్పండి. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి. ఎఫెసీ 6:1. మరి అయితే మనం ఎప్పుడెప్పుడు విధేయత చూపించాలా? ఎప్పుడన్నా అంటే ఎప్పుడు చెప్తే వాళ్ళు ఎప్పుడు చెప్పినా మనం వెంటనే చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే సపోజ్ మరి ఇంట్లో ఉన్నారనుకో, ఆ ఇంట్లోనే మీరు మీ మమ్మీ డాడీ ఏమన్నా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తెంటి అనేసి అడిగారు అనుకోండి, ఏం చేయాలా? వెంటనే సంతోషంగా ఇవ్వాలనేసి దేవుడు చెప్తున్నారు. అంతేకాదు కానీ మరి స్కూల్లో ఉన్నప్పుడు మరి మీ టీచర్స్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ పేరెంట్స్ అని ఉందామని అనొచ్చు, కానీ పేరెంట్స్ అనే కాదు కానీ మీకన్నా పెద్దవారు ఏం చెప్పినా కూడా వెంటనే మీరు లోబడాలని సంతోషంగా చేయాలన్నదే విధేయత అనే అర్థమవుతుంది కదా. మరి మీ టీచర్ కానీ వెళ్ళి స్టాఫ్ రూమ్ నుంచి ఒక బుక్స్ కానీ లేకపోతే చాక్పీస్ కానీ తెమ్మన్నారనుకోండి, ఏం చేయాలా? వెంటనే సంతోషంగా వెళ్ళి లోబడాలని చెప్తుంది, విధేయత చూపించాలని చెప్తుంది. మరి నీ జీవితంలో ఏసై ఉంటే నువ్వు విధేయత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఏసై లేకపోతే నువ్వు విధేయత చూపించగలవా? లేదు. కాబట్టి ఇప్పుడే ఏసైని రమ్మని అడగచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండిడి. ఎఫెసీ 6:1. మరి మనం ఎవ్రీ టైం మనం గేమ్స్ ఆడతాం కదా, కానీ ఇక్కడ గేమ్ ఆడే అవకాశం లేదు. కానీ మీరు నాతో పాటు రిపీట్ చేయండి. అంతేకాదు కానీ విధేయత. అయితే ఇక్కడ తల్లిదండ్రులు కన్సర్న్ అన్నారు కదా, దట్ ఈస్ అ స్పెషల్ డే కమింగ్ అప్ కదా. ఎవ్రీ రిలేషన్లో మనము ఒక స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. మరి ఈసారి మనకి ఏమొస్తుంది? ఐ థింక్ యు నో ఫర్ ష్యూర్, ఇది మీరు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటుండొచ్చు కదా. ఇట్స్ అ ఫాదర్స్ డే. ఎస్, ఫాదర్స్ డే అంటే మీ యొక్క ఫాదర్ని గురించి మనము ఆ డే సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో మరి నాట్ ఓన్లీ ఫర్ ఫాదర్, ఫర్ ద ఫిజికల్ ఫాదర్ అంటే ఎర్త్లీ ఫాదరే కాదు కానీ పరలోక తండ్రికి కూడా మేము విధేయత చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ సమకూర్చిన దేవుడు మనందరికీ కూడా ఫాదర్గా ఉన్నాడు. కాబట్టి మరి నీ జీవితంలో ఏసై ఉంటే నువ్వు ఆయనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విధేయత చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరొకసారి చెప్పుకొని ముగిద్దాం. మరి ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండిడి. మరి మీరు విధేయత చూపిస్తారని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి విధేయత చూపిస్తారు పిల్లలు, నాట్ ఓన్లీ ఫర్ యువర్ పేరెంట్స్ బట్ ఎవ్రీ ఎల్డర్స్. మీకన్నా పెద్దవారు ఏం చెప్పినా సంతోషంగా లోబడాలని దేవుడు ఆశ. మరి చూపిస్తారా? చేస్తారు కదా. ఓకే చిల్డ్రన్, మంచి కంటదాకా నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయత. చాలా చక్కగా నేర్చుకుంటున్నారు మీరు, వెరీ గుడ్. మరి ఈ యొక్క ఫాదర్స్ డే, మరి మన ఫాదర్స్ డే చేస్తున్నాం కదా. మరి ఈ ఫాదర్స్ డేలో మరి వీ రిమెంబర్ అవర్ ఫాదర్, ఇజంట్ ఇట్ కదా. మన తండ్రిని మనము వీల్ జస్ట్ సే థ్యాంక్ యూ అంటాం, తర్వాత మేము గ్రీట్ చేస్తాం. బట్ హౌ మచ్ మోర్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ డూయింగ్ థింగ్స్ ఫర్ అస్ కదా. మరి యొక్క ఇక చక్కటి అవకాశం మనం మరి ఎప్పుడైతే వెన్ వీ రెస్పెక్ట్ అవర్ ఫాదర్ అండ్ మదర్, ముఖ్యంగా మన తండ్రిని రెస్పెక్ట్ చేస్తామో వీఆర్ also honoring Heavenly Father because He wants us to as a family, because God made us a wonderful families, isn't it? Okay, మనము పాఠంలోకి వెళ్దాం. పాఠంలోకి వెళ్ళకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డల్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మాకు మాట్లాడమని, మాకు కొత్త విషయాలు నేర్పించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిల్డ్రన్, మీరు ఎక్కడికైనా పోవాలనుకోండి, ఒక కార్లో పోయేవాళ్ళు, తర్వాత ఈవెన్ ఈ రోజులు బైక్లో పోయేవాళ్ళు కూడా కొత్త ప్లేస్కి పోవాలంటే హౌ డూ యూ గో? మీరు ఏం చేస్తారు? హౌ డూ యూ ట్రావెల్?
ఏం చేస్తారు మీరు? ఫోన్ ఉన్న వాళ్ళు జీపీఎస్ కదా, మరి ఫోన్లో మరి జీపీఎస్ పెట్టుకొని వెళ్తుంటారు. మరి కొన్నిసార్లు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవెన్ క్యాబ్స్లో వెళ్ళినా చూస్తుంటారు. తర్వాత కొన్నిసార్లు మీరు రోడ్ల మీద వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద సిగ్నల్స్ మీకు చూపిస్తుంటాయి. ఎస్, స్టాప్ సిగ్నల్ ఉంటుంది, టేక్ డైవర్షన్ ఉంటుంది కొన్ని దగ్గర, మరి కొన్ని దగ్గర ఎన్ని కిలోమీటర్ల ఆ స్థలం ఉందో చూపిస్తూ రాసి ఉంటుంది. దెన్ మీకు డైరెక్షన్స్ విల్ బి దేర్ టు గో టు ద న్యూ ప్లేస్ ఇట్. మరి ఇక్కడ ఒక అతను ఫిలిప్ అనే ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఆయన యేసు ప్రభుని తెలుసుకున్నాడు. ఆయన యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే నా పాపాలు తీసేయగలడని ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన మరి దేవుని నమ్ముకోవడమే కాదు కానీ ఆయన అందరికి కూడా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి మాట చెప్పాడు కదా, మీరు అందరికి కూడా నా యొక్క సువార్తను ప్రకటించడం చెప్పినప్పుడు దేవుడి మాటకి విధేయతగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈస్ టాకింగ్ టు ఎవ్రీబడి, అందరికీ ఆ మాటలు కూడా చెప్తా ఉన్నాడు. మరి ఆయన తెలుసుకోవడమే కాదు కానీ మీరు ఏదైనా మంచి విషయం తెలుసుకుంటే టు కీప్ ఇట్ ఇస్ ఎ సీక్రెట్ ఆర్ వాట్ డూ యూ డూ? యూ విల్ ట్రై టు షేర్ విత్ ఎవ్రీవన్ ద గుడ్ న్యూస్. అయితే ఇక్కడ ఫిలిప్ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన యేసు ప్రభు గురించి ఇతరులకి బోధిస్తున్నాడు అనమాట, అందరికి కూడా చెప్తున్నాడు. మరి ఇక్కడ ఆయన అయితే ప్రతి ఒక్కరికి ఆయన ఎందుకు బోధిస్తున్నాడంటే ఆయన దేవుని నమ్ముకున్నాడు కాబట్టి. మరి నిధులు ఏసై ఉన్నట్టయితే, నువ్వు ఏసై నమ్ముకున్నట్టయితే నువ్వు కూడా ఇతరులకి మరి ముఖ్యంగా దేవుని మాటకి లోబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఫిలిప్ అయితే దేవుని మాటకి లోబడి ఇతరులకి ఏసై గురించి చెప్తున్నాడు. మరి ఈరోజు కండదొక్క ఏం నేర్చుకున్నాం మనము? ఎఫ్ఎస్సి 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి. ఎస్, మరి మీ తల్లిదండ్రులకు విధేయులైన మనం ఎప్పుడైతే తల్లిదండ్రులకు విధేయులై ఉంటామో మనం దేవునికి కూడా విధేయత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చూసాం, దిస్ ఇస్ ద ఫాదర్స్ డే. మరి ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే ఈ ఫాదర్స్ డే రోజు మరొకసారి ఐ వాంట్ టు రిమైండ్ యూ చిల్డ్రన్, మరి మీ డాడీ ఆర్ యువర్ ఫాదర్ విల్ డూ సో మచ్ ఫర్ యూ. మరి సేమ్ లైక్ మరి హెవెన్లీ ఫాదర్, పరలోకమందున తండ్రి మన కొరకు ఇంకెంతగానో ఈజ్ డూయింగ్ థింగ్స్ అండ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ఫ్యామిలీ. సో వీ నీడ్ టు ఆనర్ దెమ్ అండ్ వీ నీడ్ టు listen to them, obey them. Not only honoring them, we need to obey our పేరెంట్స్, మీ డాడీని మీ మమ్మీని. ముఖ్యంగా మరి ఫాదర్స్ డే నుంచి మాట్లాడుకుంటాం కాబట్టి మరి జస్ట్ థింక్ హౌ మెనీ థింగ్స్ హీ విల్ డూ మీ ఫాదర్, మీ డాడీ. అప్పుడు మీరు ఈ యొక్క టైంలో మరి నిద్రలేసే నువ్వు మరి విధేయత కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఎవరు విధేయత కలిగి జీవిస్తున్నారు? ఎస్, ఫిలిప్ విధేయత కలిగి ఏం చేస్తున్నాయన ఇతరులకి యేసయ్య గురించి బోధించుతున్నాడు అనమాట. అందరికీ యేసయ్య గురించి చెప్తున్నాడు. అయితే మరి ఆయన మన పాఠంలో ఇద్దరు వ్యక్తులు, ఈయన పేరు ఏమని చెప్పాను నేను? ఆయన పేరు ఫిలిప్ కదా. మరి ఫిలిప్ ఈయన గురించి మనము చూసాం. మరి అంతేకాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బైబిల్లో లేదు కానీ ఈజ్ ఫ్రమ్ ఇథోపియా దేశం. ఇథోపియా మరి ఆఫ్రికాలో ఉంది. మరి ఇప్పుడు మోడర్న్ డేస్ చూస్తే సుడాన్ అంటారు దాన్ని. అయితే మరి ఆ యొక్క ఆఫ్రికా దేశము నుంచి ఉన్నట్టు ఇథోపియన్ ట్రెజరర్ అంటే ఈజ్ కోశాధికారి, అంటే ఆ యొక్క డబ్బుల విషయాలు చూసేటువంటి అక్కడ ఉన్నట్టు రాణి దగ్గర ఈజ్ అ మెయిన్ పర్సన్, ఈజ్ అ కీ పర్సన్, ఈజ్ అ ట్రెజరర్, కోశాధికారిగా ఆయన అంటే చూస్తూ ఉన్నాడనమాట. మరి ఆయనకు చాలా మంచి రెస్పెక్ట్ అవన్నీ ఉన్నాయి అక్కడ. అయితే ఆయన 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మరి ఈ యొక్క ఫిలిప్ అనే స్థలానికి. మరి ఆయన అయితే మరి అక్కడ ఉన్నప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే ఆయన నిజమైన దేవుణ్ణి కూడా తెలుసుకోవాలని చెప్పి ఆయన అక్కడి నుంచి యెరూషలేం నుంచి ఆయన బయలుదేరి వస్తున్నాడు కొత్త విషయాన్ని తెలుసుకోవాలని. ఇక్కడైతే ఫిలిప్ అందరికీ యేసుప్రభు గురించి చెప్తున్నప్పుడు ఒకరోజు మరి దేవదూత ఆయనతో మాట్లాడి, ఏయ్ ఫిలిప్, నువ్వు మరి ఇక్కడి నుంచి గాజా అనే స్థలంకి వెళ్ళాలి. అక్కడ ఆ యొక్క అడవి మార్గం ఉంటుంది, అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు కూడా అక్కడ ఉండరు. నువ్వు మరి మనుషులు లేని స్థలం అది, ఆ ఎడారి స్థలము, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇట్స్ అ స్టాండ్. మరి అయితే నువ్వు అక్కడ ఏం చేయాలంటే నువ్వు ఆడికి వెళ్ళాలా అని చెప్పినప్పుడు మరి ఇది ఏమాత్రం కూడా దేవా మరి అక్కడ మనుషులు లేరంటున్నావు, తర్వాత దెర్ ఇస్ నథింగ్ ఓవర్ దేర్, అది అంతా ఇసుక అంతా కూడా అలాంటి స్థలంలో ఉంటున్నాను, హౌ కెన్ ఐ గో అని ఏ మాటలే కానీ అని దేవుడి మాటకు విధేయత చూపెట్టేసి మరి వెంటనే ఈ స్టార్టెడ్ వాకింగ్. మరి ఈరోజులాగా
మనకు ఫ్లైట్స్ తర్వాత లేకపోతే ఆటోస్ కార్స్ అవన్నీ లేవు. ఉన్న చిన్న చిన్న మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకు ఉంది. మరి ఈయన మరి ఫిలిప్ అక్కడికి బయలుదేరినమాట. మరి బయలుదేరి వెళ్ళిండు. మరి ఆయన అయితే అక్కడి నుంచి నడుచుకొని గాజా అనే స్థలానికి వెళ్తున్నాడు. మరి ఇక్కడ ఈ యొక్క ఇంకో వ్యక్తిని నేను చెప్పాను కదా, ఇథోపియన్ ట్రెజరర్. ఆయన పేరైతే బైబిల్లో రాసలేదు, కానీ ఆయన ఇథోపియా నుంచి ఉందని చెప్పాడు. ఆయన ఆ యొక్క చారియట్లో, ఆయన రథంలో ఆయన బయలుదేరి వస్తున్నమాట. మరి ఎందుకు వస్తున్నాడంటే ఆయనకి జీవితంలో ఏదో ఒక కొదవ ఉంది. నాకు అన్నీ ఉన్నాయి, తర్వాత డబ్బులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, మంచి ఇల్లులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ మరి కానీ ఆయనకి ఏదో ఒక లోపము, మరి ఏదో ఒక ఎవ్వరు కూడా నన్ను ఎవ్వరు కూడా మరి గౌరవిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ నాకు ఒక లోపం, ఒక అవసరత ఉంది, ఏదో మనసులో ఆందోళన ఉంది. మరి ప్రతి మనుషుల్లో కూడా ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో ఎవ్రీబడీ ఈజ్ వరీడ్ అబౌట్, ఎవ్రీబడీ ఈజ్ క్రైసిస్. మరి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఉరుకులు పరుగులు జీవితం ఒక 3 months నుంచి ముఖ్యంగా అందరి ఇంట్లో కొందరు పెద్దవాళ్ళు ఈ మధ్య వెళ్తున్నారు. బట్ చిల్డ్రన్ ఆర్ స్టిల్ లాక్డౌన్ ఇన్ ద హౌస్. అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మా స్కూల్ స్టార్ట్ అవుతుందా, ఇవన్నీ ఆలోచిస్తుంది. వీటికి పరిష్కారం ఏంటి, హూ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్, ఎవరు మాకు సాయం చేస్తారు, ఒకవేళ కరోనా మాకు వస్తే ఇలాగా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు, చాలా ఆందోళన. కానీ దీనికన్నా ముఖ్యమైన విషయము ఇంకొకటి కూడా, ఈ లోకల్లో భయంకరమైన ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్ కన్నా భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే పాపం ఏదైనా సరే దేవునికి ఇష్టం లేదు. బైబిల్లో ఏముందంటే రోమా 3:2 ఏ భేదము లేదు, అందరు కూడా పాపం చేస్తారు. అందరంటే ఎవరు, నువ్వు కూడా పాపం చేస్తావని దేవుని వాక్యము చెప్తుంది. మరి అయితే మరి పాపం వల్ల మనం ఏం చేస్తాం, దేవుని నుంచి దూరం అయిపోతుంది. పాపం అంటే అంకుల్ నేను ఎప్పుడు చేయలేదు అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు మీరు కాని వస్తువు తీసుకుంటారు, మీరు అబద్ధం చెప్తారు, గేమ్లో అవుట్ అయిపోయి కూడా అవుట్ అవ్వలేదు అంటారు. మరి ఇతరులపైన చాడీలు చెప్తారు, ఇతరులపైన వేరే వాళ్ళతో స్నేహితులతో కలిసి కొంచెం తప్పుడు మాటలు మాట్లాడతారు. అవన్నీ కూడా పాపమే. నువ్వు అనుకోవచ్చు చాలా మంచివాడిని, చాలా మంచిది, కానీ బైబిల్ చెప్తుంది రోమా 3:2 ఏ భేదం లేదు అంటే, మరి నువ్వు ఏ భేదం అందరూ కూడా పాపం చేస్తారంటే మరి నువ్వు కూడా చేస్తావని దేని వాక్యము చెప్తుంది. ఈయన మేబీ మరి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి, మరి ఆ యొక్క మంచి విషయాన్ని తెలుసుకోవడానికి, నిజమైన దేవుని తెలుసుకోవడానికి మరి యెరూషలేం కూడా వెళ్ళాడు. యెరూషలేంలో ఆయన యూదుడు కాదు కాబట్టి ఆయన చర్చ్లోకి ఎవరు రానివ్వలేదు. ఈ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద చర్చ్, ఈజ్ వాచింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ హౌ దిస్ పీపుల్ ఆర్, ఎట్లా వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని వాళ్ళు అక్కడ కూర్చొని ఈయన బయట నుంచి చూస్తాను. కానీ ఈ డిడ్ గెట్ ఆపర్చునిటీ. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక గ్రంథం ఉందనమాట. మేబీ ఈ పరిశుద్ధ గ్రంథం అంటే మరి ఈ రోజులో ఎట్లేదు, కానీ ఆ రోజుల్లో ఇట్స్ డిఫరెంట్ పార్ట్స్. మరి కొద్ది మరి అది తీసుకొని ఈ స్టార్టెడ్ మూవింగ్ అనమాట. మరి అంతేకాకుండా ఆయన మధ్యలో ఈజ్ ట్రైంగ్ టు రీడ్ దట్, అయినా కానీ ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఆ యొక్క గ్రంథాన్ని చూస్తుండే. కానీ అలా యెషయాల మరి ఒక వాక్యం ఉంది, అది చూశాడు, కానీ మరి ఆయనకు మట్టుకు ఏమీ అర్థం అవ్వదు. యెషయా 53:7 ఒకటి రాసింది, కానీ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మరి అంతేకాని మరి ఆయన అనుకుంటే నాకు ఎవరన్నా వచ్చి సాయం చేస్తే బాగుండు, ఎవరన్నా వెళ్ళి, కానీ ఎడారిలో ఎవరన్నా ఉంటారా, నోబడీ. వీళ్ళు చారియట్లో అలాగ ఆయన వెళ్తుండు. మరి అది చూసి ఆయన చాలా బాధపడుతుండు. కానీ ఈ ట్రైంగ్ టు రీడ్ అలాగ పోతూ వెళ్తున్నాడు. మరి ఆయన ఏమి అర్థం అట్లా ఇంకా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు పిల్లలు. మరి ఈయనైతే ఇట్స్ అబౌట్ ఫిలిప్ రావడానికి 60-70 కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఆయన మేబీ నడుచుకుంటూనే రావాలేమో. ఆడికి వచ్చినప్పుడు ఈ యొక్క ఇథోపియన్ ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ఇథోపియన్ అతను ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈయనైతే అక్కడికి వచ్చాడు. అయ్యో ఏంటిది అని ఆయన అనుకున్నాడు. ఎవరైనా మాకు ఇటు వస్తే బాగుండు, ఎవరైనా మాకు చెప్తారా అని ఆయన అనుకుంటున్నాడు. ఈయనైతే అనుకుంటు, కానీ దేవుడు మరి ఆయన కొరకు ఒక ప్రణాళిక పెట్టాడు. ఆయనను ప్రేమించి, కొన్నిసార్లు మనం ముందు ప్రేమించడం కానీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, జీసస్ లవ్డ్ us ఫస్ట్. దేవుడు ఆయన ముందు మనని ప్రేమించాడు. ప్రేమ అంటే మరి నన్ను మన ప్రతి ఒక్కరిని, నువ్వు ఎలాగో నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పెద్ద మెడలో ఉన్న, చిన్న పాకలో ఉన్న, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి బైబిల్లో ఏముందంటే ఇర్మియా 31:3 నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆల్ ద టైమ్ గాడ్ లవ్స్ అస్ నో మ్యాటర్ హూ యు ఆర్, ఫ్రమ్ వేర్ యు ఆర్. మరి మన ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ, మన బంధుమిత్రుల కన్నా ఎక్కువ, మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మరి ఈయనైతే మరి ఆ ప్రేమించాడు కాబట్టి దేవుడు మరి మేబీ ఆయనకి అవకాశం ఇవ్వడానికి ఆశ. అందుకైనా ఆ యొక్క సత్య అన్వేషణ అంటే కొత్త విషయాన్ని తెలుసుకుందామని అయినా ఈజ్ కమింగ్, అటువైపు నుంచి వస్తున్నాడు. మరి ఈ యొక్క ఇథోపియన్ ట్రెజరర్ అయితే ఈజ్ చక్కగా ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద చారియట్.
చక్కగా ఆయన ఏం చేస్తున్నాడు, మంచిగా ఆ యొక్క చారెట్లో కూర్చొని వస్తున్నాడు. కానీ ఆందోళనకరంగా ఉన్నాడు అనమాట ఆయన. అయ్యో, నాకు నిజమైన దేవుడు తెలుసుకోవాలా, నేను సత్యాన్ని తెలుసుకోవాలి, ఏంటి లోకము మరి అని ఇవన్నీ అనుకుంటున్నాడు. భయంకరమైన పరిస్థితులు. చిల్డ్రన్, ఈవెన్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ టైం పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్, పీపుల్ ఆర్ వరీడ్. ఎక్కడ చూసినా బలవంతంగా మరి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరు కూడా దే ఆర్ నో వే టు గో అవుట్. నువ్వు ముందులాగా ఉన్న స్కూల్కి వెళ్ళడం, ముందుగా ప్లే గ్రౌండ్కి వెళ్ళడం, ఇవన్నీ ఏమీ లేవు. ఎవ్రీబడి అందరు కూడా మాస్క్ వేసుకునే ఉండాలి. కొన్నిసార్లు మరి మాస్క్ వేసుకునే శానిటైజర్ కూడా పట్టుకొని వెళ్తున్నారు. ఇలాంటి సమయాల్లో నువ్వు దేవుడు మరి ఈ యొక్క సమయంలో కూడా దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు, దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మరి ఆ యొక్క ఇథియోపియన్ ట్రెజర్ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన ఈ జస్ట్ వాకింగ్, ఆయన నడుస్తున్నమాట. మరి ఎవరు, ఫిలిప్ ఈయన కొరకు నడిచేస్తాం. ఒక దగ్గరికి వెళ్ళగానే మరి ఫిలిప్ దూరం నుంచి ఎవరో చారెట్లో రావడము చూశాడనమాట. మరి చూసేసరికి ఫిలిప్ అక్కడ చూసి, హే దేర్ ఆర్ సమ్ పీపుల్ వాకింగ్ హియర్. మరి ఇసుకలు నడవడం ఆయన చూసి ఇంకా స్పీడ్గా నడవడానికి ట్రై చేశాడు. పిల్లలు, డిడ్ యు ఎవర్ వాక్ ఇన్ ద శాండ్? చాలా కష్టం కదా, ప్లెయిన్ రోడ్ మీద నడిచిన నడవగలమా? ఈ వాజ్ ట్రైంగ్ టు, చాలా కష్టపడి ఈజ్ ట్రైంగ్ టు. అక్కడ మనిషిగా హే అక్కడ ఎవరో ఉన్నారబ్బా అని ఈయన అనుకుంటున్నాడు. మరి అక్కడి నుంచి వాళ్ళు కూడా చూస్తారు, ఎవరో సమ్వన్ ఈజ్ వాకింగ్ అప్ టు అస్. హే ఎవరబ్బా, ఎవరో ఇటువైపు నడుస్తున్నారు అని చెప్పి ఈయన అనుకునేసరికి మరి ఫిలిప్ కష్టపడి, అమ్మయ్యా ఫైనలీ ఐ హ్యావ్ రీచ్డ్, ఇంత దూరం నడవడానికి టైం పట్టిందని చెప్పి ఆయన చూడగానే మరి ఈ యొక్క ఇథియోపియన్ ట్రెజర్ బండి ఆపండి అని చెప్పి ఆ యొక్క సర్వెంట్కి చెప్పి ఆపగానే ఈయన చూసామన్నమాట. చూసి మనం చూడగానే ఆయన గ్రంథం చదువుతున్నాడు. ఆయన యొక్క వెహికల్లో కూర్చొని, హే దిస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు రీడ్ సంథింగ్. మరి అంటే ఏనండి, మీరు ఏమైనా చదువుతున్నారా? ఎస్ చదువుతున్నా, కానీ నాకు ఏం అర్థమయ్యట్లేదు, నాకు మార్గం చూపిస్తే బాగుండు అని ఈయన అనుకుంటున్నమాట. పిల్లలు, మరి ఈయనైతే అనుకుంటున్నప్పుడు ఏంటుంది అల్లా అని వాళ్ళు అనుకోవడానికి అప్పుడే చూసినప్పుడు మరి ఆయన యెషయా ఏమున్నది 53:7 ఒక వాక్యం రాసిందన్నమాట. యెషయా ప్రవక్త రాసిందని చెప్పగానే, హే ఆపండి, లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్ అని చెప్పగానే ఆయన ఆ యొక్క ఫిలిప్ కూడా వెళ్ళి ఆ యొక్క బండిలో కూర్చుని ఆ యొక్క చారెట్లో కూర్చున్నాడు. అప్పుడు ఆ గ్రంథం ఓపెన్ చేసి చూపిస్తాను. లేదంటే యెషయా 53:7 ఉంది. ఏమనింది మరి ప్రవక్త అయిన యెషయా రాసినట్టు ఏమని, యేసుప్రభు రాబో రోజుల్లో యేసుప్రభు ఈ లోకానికి వస్తాడైనా నీ కొరకు శిలువ పైన శిక్ష పొందుతాడు, చనిపోయి మరలా తిరిగి లేస్తాడు, ఆయన ఈ లోక రక్షకుడు అని ఆయనలో ఉందని అర్థం చెప్పినప్పుడు ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. హే ఈజ్ ఇట్, యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని ఎప్పుడో రాసిందా? ఈజ్ ఇట్ సో, మరి నిజంగా అలా ఉందా అని చెప్పి అని అనుకొని అప్పుడు చెప్తాడనమాట. చెప్పగానే మరి ఫిలిప్ అవన్నీ కూడా చెప్తుంటాడు. ఏమని, మరి నువ్వు యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నప్పుడు అని చాదన్నాడు. పిల్లలు, మరి నీకు తెలుసా, మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడమే కాదు, కానీ నీకు బదులుగా నువ్వు పొందవలసిన శిక్షను మరి యేసు ప్రభు మరి శిలువ పైన ఆ యొక్క శిక్షను తీసుకొని ఆయన ఏం చేశాడంట, ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ శిక్షను తీసుకొని మరి ఆయన మరి చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ ఎప్పుడు లేచాడంట, 3వ రోజు తిరిగి లేచి ఈరోజు జీవిస్తున్న దేవుడు. మరి బైబిల్లో ఏముందంటే 1 కొరింథీయులు 15:3 లేఖనాల ప్రకారం క్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడని వాక్యము. సో దేశంలో తిరిగి లేచాడు కాబట్టి ఆయన నీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగల, ఆ కొత్త జీవితం అన్ని పరలోక రాజ్యం కూడా తీసుకెళ్తాను చెప్పినప్పుడు వెంటనే ఈయన ఆ మాటలు విని, ఫిలిప్ చెప్పిన మాటలు విని ఆయన యేసు ప్రభుని తెలుసుకున్నాడు. మరి ఈయనైతే దేవుడు చెప్పిన మాట తెలుసుకొని మరి యేసు ప్రభు నిజమైన దేవుడు అనే సంగతి నమ్మేసి ఇంకా వాళ్ళు అలాగే వెళ్తున్నప్పుడు ఒక దగ్గర వాటర్ వచ్చిందనమాట. వాటర్ రాగానే హే ఫిలిప్ అన్నాడు, ఈయన అన్నాడు అనమాట, ఎవరు ఇథియోపియన్ ట్రెజర్, ఏ వై డోంట్ వి స్టాప్ హియర్, ఐ వాంట్ టు టేక్ ఎ బ్యాప్టిజం, నాకు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, బ్యాప్టిజం ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు వెంటనే మరి ఫిలిప్ దిగేసి ఆయనకి బ్యాప్టిజం ఇచ్చాడు. బ్యాప్టిజం ఇచ్చేసి మరి ఆయన చాలా సంతోషం, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పి అనుకున్న లోపల ఫిలిప్ అక్కడి నుంచి ఒక వింత పరిస్థితి జరిగింది. ఏంటి తెలుసా, ఆయన అక్కడి నుంచి మాయమైపోయాడు అనమాట. మరి మేబీ ఇంకెక్కడో యేసయ్య గురించి చెప్పాలేమో, అందుకే ఆయన అక్కడి నుంచి మాయమైపోయాడు. నేను ఆశ్చర్యపడే, ఈ వాజ్ హియర్, ఇక్కడే ఉండాడు కదా,
ఆయన మాయమైపోయాడు అనుకొని ఆయన మరి యొక్క ఇథోపియన్ ట్రెజర్ ఈ వెంట్ బ్యాక్ టు హిస్ కంట్రీ, ఆయన స్థలం ఆయన దాని ప్లేస్కి వెళ్ళిపోయాడు. కానీ ఒకటి నిజమైన సంతోషంతో యేసు ప్రభు ఇప్పుడు నా జీవితంలో ఉన్నాడు, ఇప్పుడు నాకు ఎటువంటి కష్టం వచ్చినా ఏదొచ్చినా నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఇక్కడి నుంచి నేను కూడా దేవునికి విధేయత కలిగి జీవిస్తానని చెప్పి అనుకున్నాడు. మరి ఈ యొక్క ఫిలిప్ అయితే దేవుని మాటకు విధేయత కలిగాడు కాబట్టే ఆయన వచ్చి ఈయనకు సువార్త చెప్పారు. ఒకవేళ ఆయన విధేయత కలగలేకపోతే ఈయనకు సువార్త తెలిసేదా? మరి ఒక ఇథోపియన్కి యేసు ప్రభు గురించి తెలిసేదా? మరి ఆయన విధేయత కలిగి ఉన్నాడు పిల్లలు. మరి ఫిలిప్ విధేయత కలిగి ఉన్నాడు. మరి నీతో యేసై ఉన్నట్టయితే నువ్వు కూడా యేసు ప్రభుకి విధేయత కలిగి దేవుడికి విధేయత కలిగి జీవించాలని ఆశిస్తున్నాను అనమాట. మరి ఎలాగా బైబిల్ ఏం చూస్తాం? ఎఫ్ఎస్ 6 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైన. మరి ఈ యొక్క సమయంలో మరి నువ్వు మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాను. ఎలాంటి సమయంలో విధేయత కలిగి జీవిస్తాను? మీ యొక్క తల్లిదండ్రులు ఏదైనా షాప్కి వెళ్ళమంటారు, లేకపోతే గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నప్పుడు వెంటనే విధేయత చూపెట్టాలి. ఆర్ దే విల్ టెల్ యూ, మీ స్కూల్లో టీచర్ గో టు ద స్టాఫ్ రూమ్ అండ్ గెట్ వన్ చాక్ పీస్ ఆర్ గెట్ సమ్ బుక్స్ దేర్ ఐ లెఫ్ట్ ఇట్ అని చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపెట్టాలా. వెన్ యూ ఒబే యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులకు, దట్ ఈస్ అ రియల్ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే ఏదో డాడీ ఐ లవ్ యూ అవి చెప్పడం కాదు, కానీ ఎప్పుడైతే నిజమైన విధేయత చూపిస్తామో, మరి యేసు ప్రభు కూడా తన తండ్రికి అయిన దేవుడికి విధేయత చూపెట్టి లోకానికి వచ్చారు. మరి మీరు కూడా విధేయత చూపెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో ఈ ఫాదర్స్ డే రోజు యూ కెన్ మేక్ ఏ డిసిషన్ దట్ లార్డ్ ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ బి మోర్ ఒబీడియంట్. నేను ఇంకెక్కువ విధేయత కలిగి జీవిస్తాను, మా తల్లిదండ్రులని సంతోషపెడతాను. ఈ ఫాదర్స్ డే మా డాడీతో మా డాడీ మాటకు నేను వింటాను, ఆయన చెప్పినట్టు నడుచుకుంటాను. నాట్ ఓన్లీ దిస్, యూ నీడ్ టు ఒబే అవర్ హెవెన్లీ ఫాదర్. పరలోకమైన తండ్రిని నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తావో నువ్వు, దట్ ఈస్ ద రియల్ ఫాదర్స్ డే. యూనో చిల్డ్రన్, మరి ఈ లోకంలో ఎర్త్లీ ఫాదర్ ఉన్నారు, మనకి పరలోకమైన దేవుడు ఉన్నారు. ఇద్దరి మాట కూడా నువ్వు వినాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే వినాలని సొంత శక్తి వినగలవా? యూ కెనాట్ ఒబే బై విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. వాట్ యూ క్యాన్ డూ? మరి నువ్వు పాపమని గ్రహించాలా, యేసుప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచా నమ్మాలా, కొత్త జీవితం కావాలని నువ్వు కోరుకోవాలి. ఈ కొత్త జీవితము ఒకరోజు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఈ కొత్త జీవితం నీకు పాపం చేయకుండా శక్తినిస్తుంది. యోహాను 1:12 ఏముందంటే, తాను ఎందరైతే అంగీకరించదరో వారందరికి కూడా తన బిడ్డలకు దేవుడు ఆయనకి అధికారం ఇస్తా ఉంటున్నాడు. అంటే ఎవరెవరికి? ఓవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఆయన అంటున్నాడు. సో విల్ యూ ప్రే దిస్ ప్రేయర్ చిల్డ్రన్. మరి ఒకవేళ ఆల్రెడీ యేసై నమ్ముకున్న వాళ్ళతో మళ్ళీ చేస్తాం, ఇంతవరకు చేయని వాళ్ళు యూ కెన్ ప్రే ఇన్ యువర్ హార్ట్, ప్రభా నేను పాపిని, నా అడుగులకు నా పాపాలు క్షమించమని. ఒకవేళ ఆల్రెడీ యేసై నమ్ముకున్నట్టయితే, లార్డ్ ఈ రోజు నుంచి నేను ఇంకా విధేయత కలిగి జీవించడానికి సాయం చేయండి అని. మీరు ఒక బుక్లో ఒక పేపర్ తీసుకోండి, మండే టు సాటర్డే డేట్స్ వేసి పెట్టుకోండి. ఎవ్రీడే వెన్ ఎవర్ యూ ఒబే యువర్ డాడ్, ఒబే యువర్ మామ్, జస్ట్ రైట్ డౌన్ అండ్ అక్కడ డేట్ వేసి టైం వేసి పెట్టండి. అలాగా ఈ యొక్క వీక్ అంతా కూడా ఒకవేళ ఇఫ్ యూ డి నాట్ ఒబే, డోంట్ డూ ఎనీథింగ్. బట్ నేను సండే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత వెన్ వీ గెట్ టుగెదర్, ఆన్లైన్లో కాకుండా మరి మన సండే స్కూల్ టీచర్స్ ఆల్సో విల్ చెక్ దట్. ఓకే, సో విల్ యూ ఒబే చిల్డ్రన్? విల్ యూ బి ఏ bring real meaning to the Father's Day by obeying God and obeying your parents. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం మనము అందరి కళ్ళు మూసుకుని. ప్రభా నీకు వందనాలు, బిడ్డల కొరకు స్తోత్రాలు, విన్న వాక్యం కొరకు వందనాలు ప్రభా. ఈ యొక్క పాఠం ద్వారా విన్న విషయాలను వారి జీవితంలో అన్వయించుకోవడానికి నీ కృప దయచేయమని బిడ్డలు దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఇప్పుడు మీరు మంచి లెసన్ విన్నారు కదా. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ స్పెషల్. ఈరోజు మనం స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక స్పెషల్ వ్యక్తి గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ఐ నో యూ ఆల్ నో హిమ్, బట్ వాట్ హీ డస్ అది మనము ఈరోజు చూడబోతున్నాం. సో లెట్ మీ టెల్ యూ, ది ఓన్లీ థింగ్ ఇస్, మీ అందరికీ ఫ్యామిలీ ఉంది కదా. యూ నో వాట్ ఇస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే కుటుంబం కదా. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, చిల్డ్రన్ అంటే యువర్ సిస్టర్స్, బ్రదర్స్, వీళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీ అంటాం కదా. మరి ఫ్యామిలీ అంతా ఎక్కడుంటుంది? కెన్ యూ టెల్ మీ దాట్? ఎస్, ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటాం కదా. ఇట్స్ అ హౌస్, ఇట్స్ అ హోమ్. హోమ్ ఈజ్ ద ప్లేస్, ఇస్ ద బెస్ట్ ప్లేస్ వీ కాల్. యు నో చిల్డ్రన్, యు ఆల్ లివ్ ఇన్ అ హౌస్. మరి ఇంత గొప్ప
ఫ్యామిలీ అంటే మదర్, ఫాదర్, చిల్డ్రన్ అందరు కలిసి ఈ ఫ్యామిలీలో ఉంటారు. బట్ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్. మరి ఈ ఫాదర్స్ డేలో ఐ వాంట్ టు టెల్ యూ అ స్పెషల్ స్టోరీ విచ్ ఇస్ ట్రూ. మరి నిజమైన ఈ స్టోరీ మీ అందరికీ కొంతమందికి తెలుసు. బట్ ఈ స్పెషల్ హౌస్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ప్లే గ్రౌండ్లో ఉన్నా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం తిరిగి ఎక్కడికి రావాలా? ఇంటికి రావాలా. మరి ఇంటికి వచ్చేది బికాస్ దిస్ ఇస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ అస్ అండ్ దిస్ ఇస్ ఓన్ ప్లేస్ ఫర్ అస్. మరి అలాగే ఐ విష్ యూ ఆల్ యూ లవ్ యువర్ ఫాదర్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫాదర్స్, మదర్స్, యువర్ పేరెంట్స్. మరి ఈ ఫాదర్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఫాదర్? మరి తండ్రి గురించి ఉన్న ప్రత్యేకత ఏంటి? బికాస్ హీఈస్ ద ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఇజంట్ ఇట్? ఎస్, ఆయన మన కుటుంబానికి పెద్దగా ఉంటారు. అంతేకాదు కానీ హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. నీకేం కావాలన్నా ఎవరిని అడుగుతావు? డాడీ నాకు ఇది కావాలని అడుగుతాం కదా. సో హీస్ అ ప్రొవైడర్. అండ్ అంతేకాదు కానీ హీస్ అ సెక్యూరిటీ. హీ గివ్స్ అ గుడ్ కేర్, సెక్యూరిటీ. ఇవన్నీ కూడా మరి ఎర్త్లీ ఫాదరే ఇంతగా మంచిగా మనం చూసుకున్నాడు. ఐ వాంట్ టు టెల్ యూ దెర్ ఇస్ అ స్పెషల్ ప్లేస్ అండ్ ఎ స్పెషల్ పర్సన్. అక్కడ మన ఇల్లు మన గురించి మాట్లాడుతాం, కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే దేర్ ఇస్ సమ్వన్ స్పెషల్ హూ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్. మరి ఆ వ్యక్తి ఎవరంటే దేవుడు. మరి తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నారని మీకు తెలుసు కదా. ఆయన ప్రత్యేకమైన స్థలంలోని ఉంటారు. యు నో వాట్ ఈస్ దట్ స్పెషల్ ప్లేస్ చిల్డ్రన్? ఆ ప్లేస్ ఇట్స్ అ హెవెన్. హెవెన్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మరి ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ ఎప్పుడు సంతోషం ఉంటుంది. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ టీయర్స్. మరి దుఃఖం ఉండదు, మరి సంతోషం ఉంటుంది. అండ్ దిస్ ప్లేస్లో ఎవరుంటారు తెలుసా? మరి దేవుడు అక్కడ ఉంటాడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నిన్ను, నన్ను, అందరినీ తయారు చేసి లోకమంతటిని కూడా తయారు చేస్తున్న గొప్ప వ్యక్తి. మరి ఈ వ్యక్తి అయితే ఏమనుకుంటున్నాడంటే నిన్ను తయారు చేశారు కాబట్టి నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి. ఎంత ప్రేమ అంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఇర్మియా 31:3 ఏముంది? నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే ఎప్పుడు ఆగని ప్రేమతో, నిరంతరం ఉండే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మరి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒకరోజు ఆయన ఉన్న ఈ ప్రత్యేకమైన స్థలమైన పరలోకానికి రావాలని ఆయన ఆశపడుతాడు. మరి పరలోకం ఎక్కడుంది అని మీరు అనుకోవచ్చు కదా. పరలోకము అన్నిటికన్నా పైన ఉన్నదనేసి చెప్తుంది బైబిల్. మరి అంతరిక్షం కన్నా పైన ఉంది. కానీ మనం ఎక్కడ ఈ యొక్క పరలోకానికి వెళ్ళగలమా? నో, ఐ డోంట్ థింక్ సో. యూ కెన్ గో ఆర్ ఐ కెన్ గో అలోన్. సో మరి దేంతో వెళ్ళగలం? మీకు రాకెట్స్ తెలుసు కదా, చిన్నప్పుడు చేసి ఉంటారు, ఇప్పటికీ కొంతమంది ఆడుతుంటారు. అయితే ఈ రాకెట్లో మనం వెళ్ళగలమా పరలోకానికి? నో. ఎంతమంది చేశారు? మీరు ఆడే ఉంటారు కదా చాలామంది ఈ రాకెట్స్తో ఆడడము నేను చూశాను. చిన్నప్పుడు నేను కూడా చేస్తూ, మరి ఈ రాకెట్ చూసారు కదా, నేను కూడా తయారు చేస్తుంటే ఇప్పటికీ మనం తయారు చేస్తాం. వీ యూజ్డ్ టు ఫ్లై. కానీ పిల్లలు, ఈ రాకెట్ మనల్ని తీసుకెళ్తుందా ఆ పరలోకానికి? నో, ఇట్ కెనాట్ టేక్ యూ టు హెవెన్. కానీ మరి రాకెట్ కన్నా స్పీడ్గా ఏముంటుంది? లెట్ మీ సీ వాట్ కెన్ టేక్ యూ. అంటే ఈ రాకెట్ కన్నా స్పీడ్గా వెళ్ళేది ఏమున్నాయి? నాకు తెలిసి అంతరిక్షంలో ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్ ఆర్ స్పేస్ షిప్స్ కదా. డిడ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ స్పేస్ షిప్స్? ఎస్, స్పేస్ షిప్స్ ఈ యొక్క ఏరోప్లేన్ కన్నా, మరి హెలికాప్టర్స్ కన్నా ఇంకా స్పీడ్గా వెళ్ళేదేంటి? స్పేస్ షిప్ కదా. స్పేస్ షిప్ కెన్ గో ఈవెన్ క్లోజ్, ఈవెన్ ఇన్ టు ద స్పేస్, ఇంకా దూరం వెళ్తుందని చెప్తారు. కానీ కెన్ దిస్ స్పేస్ షిప్ టేక్ యూ టు ద హెవెన్? మరి ఈ యొక్క రాకెట్లో మనము హెవెన్కి వెళ్ళగలమా? నో, ఈ కెనాట్ గో. మరి దేంతో వెళ్ళగలము? బట్ గాడ్ స్టిల్ వాంట్ యూ దేర్. మరి ఆయన నువ్వు పరలోకంలో ఆయనతో పాటు ఉండాలని ఆశపడుతుంది. బట్ ది కెనాట్ గో ఇన్ ద రాకెట్. బట్ వాట్ కెన్ టేక్ యూ టు ద రాకెట్? ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్, సమ్వన్ స్పెషల్. ఎందుకు మనం అక్కడికి వెళ్ళలేము? నాట్ ఓన్లీ ద రాకెట్స్, బట్ వాట్ ఈస్ స్టాపింగ్? దట్ ఈస్ యువర్ సిన్.
మరి నీ పాపము నా పాపము అక్కడికి వెళ్ళలేకుండా చేస్తుంది. మరి ఈ పాపంతో మనం వెళ్ళలేం కాబట్టి మరి ఎవరు తీసేయగలరు ఆ పాపంని? ఎవరు మనల్ని తీసుకెళ్ళగలరు? ఎస్, బికాస్ గాడ్ లవ్స్ యూ. ఆయన నిన్ను ప్రేమించి ఒకరోజు నువ్వు పరలోకానికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన నీకొక మార్గం చేశాడు. ఈ పాపం నుంచి నిన్ను దూరం చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ రాకెట్ కన్నా విలువైన దాన్ని మనకి పంపించారు. అదేం తెలుసా? చిల్డ్రన్, look at this. Yes, the cross. This reminds me of Jesus, the blood of Jesus. ఆయన మరి యేసు ఎవరు తెలుసా? ఆయన పరలోకపు దేవుడు ఒక కుమారుడు. ఆయన నీ కోసం నా కోసము వచ్చి సిలువ పైన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచారు. మరి ఈ యొక్క సిలువగా అంటే ఆయన చనిపోయి నీ కొరకు నా కొరకు పాపం తీసివేసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు జీవిస్తున్న దేవుడని నువ్వు నమ్మినట్టయితే ఎక్కడికి వెళ్తుంది? He will take you to the heaven. And now after he did, మరి యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్న దేవుడు తెలుసా? ఆయన మన కోసం అంటే నీ కోసం నా కోసం పరలోకంలో మరి స్థలం సిద్ధం చేయడానికి, మ్యాన్షన్స్ సిద్ధం చేయడానికి వెళ్ళారని బైబిల్ చెప్తుంది. మరి ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళాలా? when you trust in him, he will. But I tell you children, not only this, ఫాదర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు కానీ హెవెన్లీ ఫాదర్ని ఒబే చేయడం కూడా చాలా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇహలోక తండ్రి మనకేమిస్తాడు? ఎర్త్లీ ఫాదర్స్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. బీయింగ్ అ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మనకి అన్నీ ఇస్తారు కదా, మంచి చదువు, మంచి భోజనం, మంచి ఇల్లు, ఇవన్నీ కూడా నీకు కావాల్సిన బొమ్మలు, అవసరమైన అవసరతలన్నీ కూడా నీకు ప్రొవైడ్ చేస్తారు. కానీ అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఈ విషయం ఏంటంటే ఈ ఫాదర్స్కి, మన ఫాదర్స్కి మనకి ఇంత మంచిగా కేర్ తీసుకున్న ఫాదర్ అంటే మనకి చాలా గౌరవం. వి ఆల్వేస్ లవ్ హిమ్ సో మచ్. నాకైతే మరి మీరు మీ ఫాదర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? I don't know, but we all tell we love him. And also నేనైతే my father is my hero. మరి నా తండ్రి నాకు హీరోగా ఉన్నాడు. మరి అలాంటి తండ్రి మన కేర్ తీసుకుంటున్న తండ్రులందరికీ తండ్రి అయిన దేవుడికి మనం ఇంకా ఎక్కువగా విధేయత కలిగి ఉండాలా, ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలా. మరి ఆయన ఆశపడుతున్నట్టు ఒకరోజు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ఐ విష్ యూ ఆల్ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, టు గో టు రెస్పెక్ట్, నాట్ ఓన్లీ ఆనర్ యువర్ ఫాదర్, మరి నీ తల్లిదండ్రులు గౌరవించు అని బైబిల్ చెప్తుంది. మరి ఇహలోక తండ్రిని మనము ఆనర్ చేయడం కాదు కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటి? మన ఎఫ్ఎస్సి 6:1 కూడా నేర్చుకున్నాం, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి అంటున్నారు. మరి విధేయత చూపించడం అంటే ఏంటి? చెప్పిన పని వెంటనే సంతోషంగా చేయడం, లోబడ్డమే కాదు కానీ ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తాడు. మరి ఈ ఫాదర్స్ డేని మనం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం. మరి ఎట్లా సెలబ్రేట్? జస్ట్ ఓన్లీ గోయింగ్ అండ్ టెల్లింగ్ యువర్ ఫాదర్ డాడీ ఐ లవ్ యూ, అదొకటి సరిపోదు కానీ ఇంకొన్ని విషయాలు చేద్దాం. అయితే విల్ గివ్ అ గిఫ్ట్ టు యువర్ ఫాదర్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ? ఆర్ యూ రెడీ చిల్డ్రన్? ఓ ఎస్. మరి మీరు సిద్ధంగా ఉంటే మనం ఒక చిన్న క్రాఫ్ట్ వర్క్ చేద్దాము. అది ఎలా ఉంటుందంటే, దిస్ ఈస్ ద గిఫ్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ యువర్ డాడీ టుడే. యాజ్ టుడే ఇస్ ద ఫాదర్స్ డే, ఈ స్పెషల్ డేని ఒక స్పెషల్ కార్డ్తో మనము సెలబ్రేట్ చేసి, యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇందులో నువ్వేం రాయాలనుకుంటున్నావో అవన్నీ కూడా రాసి మీ డాడీకి ఇవ్వచ్చు. నేనైతే ఇట్లా తయారు చేస్తాను. ఇది ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్. సో దీనికి ఏమేమి కావాలో విల్ సీ. వి నీడ్ సమ్ పేపర్స్, కలర్ పేపర్స్. మనకి స్టేషనరీలో దొరుకుతాయి ఆల్ ద పేపర్స్, కలర్ పేపర్స్. మీరు ఏదైతే ఉన్నది అంతా చేయండి. డోంట్ గో అండ్ బై సో మెనీ థింగ్స్. బట్ ఇలా కలర్ పేపర్స్ దొరుకుతాయి మనకి. సో యూ కెన్ టేక్. ఐ టుక్ yellow because yellow is heaven. It represents heaven. So I love this color and it is dark. సో A4 సైజ్ దాన్ని మనము ఈ పేపర్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలా. అంతేకాదు కానీ అండ్ వన్ మోర్ కాంట్రాస్ట్ కలర్ యూ కెన్ టేక్ దిస్. దీన్ని హాఫ్ చేయండి. ఓకే, లైక్ దిస్. సో ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఐ యూజ్ దిస్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే యూ కెన్ ఫోల్డ్ ఇట్ లైక్ దిస్. ఓకే, యూ కెన్
జస్ట్ సీ హౌ ఐమ్ ఫోల్డింగ్. మీరు కూడా ఇట్లా చేయండి. ఇవన్నీ మీరు చిన్నప్పుడు చాలా ఫ్యాన్స్ చేస్తుంటే గుర్తుందా మీకు? అట్లనే మనము దీన్ని ఇట్లాగా రోల్ చేసుకుందాం. సో రిమెంబర్, when you're doing, you're gifting your fathers a special gift, not only just the gift and the greetings, but whatever they say, if you lift up their status, అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళని చేసినట్టయితే వాళ్ళని సన్మానించినట్టుగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఇలాగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలా. కంప్లీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో యూ ఆల్ పేపర్స్ తర్వాత ఐ టోల్డ్ యూ కదా ఏమేమి కావాలా మనకి. సిజర్స్ అండ్ సమ్ క్రేయాన్స్ ఆర్ గ్లూ స్టిక్ అండ్ స్కెచ్ పెన్స్ ఇట్లా. సో ఆఫ్టర్ యూ ఫోల్డ్ దిస్, ఓకే, సో నౌ చూసారా, ద ఫోల్డింగ్ విల్ కమ్ లైక్ దిస్, లైక్ ఎ బ్రోచ్. ఓకే, సో దీన్ని ఏం చేస్తామంటే ఒక పక్కకు పెట్టుకోండి. సో నౌ యూ కెన్ టేక్ పీస్ ఆఫ్ పేపర్. దీన్ని ఒక అంటే కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోవాలి. ఓకే, సో యూ కెన్ జస్ట్ సీ కాంట్రాస్ట్ కలర్స్లో ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్, బట్ ఇట్ షుడ్ బీ బ్రైట్ అండ్ గుడ్. సో ఇది తీసుకున్న తర్వాత యూ కెన్ జస్ట్ ఫోల్డ్ ఇట్ గ్లూ స్టిక్తో. I know children, you are so interested in making crafts, so we'll try this like this. Okay, so mana itla dinni complete ga you can ribbon laga tayar cheyala. Okay, okay, now this is ready, the bow is ready. You can just stick it. ఇది పక్కన పెట్టుకోండి. You saw this? Yes, we'll keep this aside. So now ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. సో సీ ద లెంత్, దీన్ని కూడా ఒక స్మాల్ స్ట్రిప్ లాగా కట్ చేసుకోవాలి. Okay, this is very easy, you can all do at your home. మీ ఇంటి దగ్గర మీరు చేయొచ్చు ఎక్కువ ఎక్స్పెన్సెస్ లేకుండా. సో నౌ దీన్ని ఏం చేస్తామంటే యూ స్టిక్ దిస్ పైనుంచి సెంటర్కి ఇట్లాగా మీరు దీన్ని స్టిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ తయారు చేసినాం కదా, దీనికి I know you're watching, be ready to do this, then you can stick it like this. Okay, yes, we are almost done, children. Okay, now it is like a bow. And now if you have buttons, చూసారు కదా, you can stick the buttons. If you don't have buttons, you can even draw them. Like this. You can have 3. Now ఇప్పుడు ఏం చేస్తామంటే you have a red one. You can make a heart out of this. Okay, దీన్ని ఒక చిన్న హార్ట్ షేప్లో కట్ చేసుకోవాలా. Okay, like this. Got it? Yes? Okay. Now you stick this heart here.
And now you can write Happy Father's Day. And I say I can write, because you all love your fathers, I love you, Daddy. Okay. And I also make it like this with your colors. ఇప్పుడు అయితే మనం ఏం చేస్తామంటే, హియర్ యూ కెన్ రైట్ యువర్ నేమ్. మీ పేరుని మీరు రాయొచ్చు. ఈ కార్డ్ నేను మా డాడీకి చేస్తున్నట్టయితే ఐ రైట్ మై నేమ్. ఓకే, ఉషా. అండ్ ఫాదర్స్ డేకి ఈరోజు కదా 2020, వీఆర్ గివింగ్ యువర్ డాడ్ యువర్ కార్డ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీథింగ్ ఎల్స్, అయితే ఈ కార్డ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద మై ఫాదర్కి గిఫ్ట్ చేస్తున్నారు కదా, బట్ ఐ వాంట్ యూ రిమైండ్ యూ ఫర్ ద హెవెన్లీ ఫాదర్ ద ప్రామిస్ వాట్ హీ గేవ్ అస్. మరి మన పరలోక తండ్రి అయిన దేవుడు మనకి, మన ఫాదర్ అంటే మనకి ఎంతో రెస్పెక్ట్, ఎంత ఇష్టం కదా. మరి మన ఫాదర్స్ అందరికీ ఫాదర్స్ అయిన పరలోక తండ్రికి మన విధేయత చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఆయన మనకు ఒక ప్రామిస్ ఇచ్చారు. ఆ ప్రామిస్ నేను ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. రిమెంబర్ నాట్ ఓన్లీ దిస్ ఫాదర్స్ డే, బట్ ఆల్సో ప్రతిరోజు ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్న ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 2 కొరింథీ 6:18లో ఏముంది? మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రి అయి ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఇందురు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. 2 కొరింథీ 16:18. 2 కొరింథీ 6:18. సో ఇట్లాగా మీరు ఈ వాక్యాన్ని రాసుకొని యూ కెన్ కంప్లీట్ దిస్ క్రాఫ్ట్. ఓకే, నౌ డిడ్ యూ సీ దిస్ చిల్డ్రన్? ఎస్, ద గ్రీటింగ్ కార్డ్ ఈస్ రెడీ. సో యూ కెన్ రిమెంబర్ టెలింగ్ యువర్ ఎర్త్లీ ఫాదర్, అంటే ఇక్కడున్న ఆయనకి నువ్వేం చెప్తున్నావు? You love him, and because he does everything for you. But the Father of heaven, అంటే మన పరలోక తండ్రి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దిస్ క్రాఫ్ట్ యూ కెన్ మేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యువర్ డాడ్ ఫర్ దిస్ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే అండ్ బీ బ్లెస్డ్. అండ్ ఐ ఆల్సో రిమెంబర్ యూ, అంటే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేయడానికి ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. సో తండ్రి అయిన దేవుడు మనకి తండ్రిగా ఉంటాననేసి, మనం ఆయన కుమార్తెలుగా ఉంటానని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఈ ఫాదర్స్ డేకి యూ గేవ్ అ కార్డ్ టు యువర్ ఫాదర్, కానీ మరి ఆయనకి ఏమి ఇవ్వచ్చు? మనము పరలోక తండ్రికి మనము కార్డు ఇవ్వలేము కదా. సో యూ కెన్ డు ఒబే హిమ్. నువ్వు ఆయన చెప్పిన ప్రతి మాటని విధేయత చూపించి ఆయనకి ఇష్టకరంగా జీవించినట్టయితే ఆయన చాలా సంతోషిస్తాడు. ఇట్ విల్ బి అ ఫాదర్స్ డే. ఎవ్రీ డే విల్ బి అ Father's Day. So happy Father's Day. God bless you all. Okay, children, did you enjoy that craft? Yes, you must have liked it, right? Yeah, Marika, occasion of this Father's Day, maybe you can make a similar one to that. అలాంటి చేసి మీ ఫాదర్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు. మరి యూ క్యాన్ డూ ఇట్, యూ కెన్ ట్రై వాట్ ఎవర్ వే యూ కెన్ ట్రై, అండ్ యూ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ టు అస్. అండ్ వాట్ ఎవర్ నంబర్ స్క్రోలింగ్ ఆన్ దిస్ స్క్రీన్, you can send it back to us so that we can see how you made it. And మరి మీరు సండే స్కూల్కి వచ్చిన తర్వాత కూడా దాని గురించి మనము మాట్లాడుకోవచ్చు. కానీ మరి వన్ థింగ్, మరి నేర్చుకున్న విషయాలన్నీ కూడా మర్చిపోకుండా మీ యొక్క జీవితంలో మీరు అన్వయించుకోవాలి. అంతేకాకుండా దాని ప్రకారం చేయడానికి ప్రయత్నించాలా. యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే, and take little time to do something, show your love to your father. You can make such cards and give it to God. And now we are going to meet our friend. I have a friend with us. Do you want to see my friend? Yes, you want to see? Just wait a moment and we will call our friend. Hello, I have a friend with me now. My friend వచ్చారు. పిల్లలని
హలో హలో, త్వరగా రా బయటికి పిల్లలు వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సండే స్కూల్ కూడా అయిపోవచ్చు, త్వరగా రావాలా. ఏ నువ్వు తొందర బయటికి రా. అదే నువ్వు. హాయ్, హౌ ఆర్ యూ? ఏమైంది రాగాలు తీస్తున్నావు? అయ్యో మూతికి ఏమైంది? పడ్డావా? మూతి పగిలిందా? మూతి పగలలేదా? ఓ నేను అనుకున్న మూతి పగిలి దగ్గర కట్టుకున్నావేమో అని. మరి ఏంటిది అది అంటే? మాస్కా? ఓకే, నా దగ్గర కూడా ఉందబ్బా మాస్క్. కానీ మనం ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్కి వచ్చాం కదా, ఆన్లైన్ ప్రోగ్రాంలో యూ డోంట్ నీడ్ అ మాస్క్, తెలుసా? ఇది అయిపోయినాక మళ్ళీ పెట్టుకుందాం. ముందు తీసేది చెప్తాను నేను నీకు. కరోనా ఏం రాదు ఇక్కడ, నువ్వు ముందు తీసేయి. నీకు మళ్ళీ ఇస్తాను నీకు, ఓకేనా? బాగున్నావా? నువ్వే చాలా 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 అరే మరి ఎంతసేపు అరుస్తావు? చాలా బాగున్నానని చెప్తున్నాను. అంత బాగున్నావు, అంతసేపు అరుస్తున్నావు. సరే కానీ నీ పేరేమో అన్నావు? నా పేరు నీకు తెలీదా? నీ పేరు నాకేం తెలియదు, వాళ్ళకి తెలియదు. నీకు తెలుసు కదా? తెలుసు. చెప్పు. నువ్వు చెప్పుకోవాలి, నీ పేరు నువ్వు చెప్పాలి. అరే నువ్వే చెప్పాలా? నేను చెప్పాను, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాం. ఈరోజు అల్లరి చేయొద్దు, తొందర చెప్పు. అవునా? సరే, నా పేరు. నీ పేరు? నా పేరు. నీ పేరు? నా పేరే. నీ పేరు ఉండదు కానీ అదేందో చెప్పు. నా పేరు. నీ పేరు నీకు తెలుసు కదా? నాకు తెలుసు అబ్బా, వాళ్ళకి తెలియదు కదా. అవునా? నా పేరు. నువ్వు చెప్పు. నేను చెప్పడం కదా, నువ్వే చెప్పాలా? సరే, నా పేరు. ఇలా రా. మర్చిపోయావా? ఎవరి పేర్లు మర్చిపోతారా పిల్లలు? ఈమె చాలా వింతగా ఉంది కదా, పేర్లు మర్చిపోతారా? ఎనీవన్ ఫర్గెట్ దర్ నేమ్. చెప్పు. నా పేరు సూజన్. నీ పేరు? సూజన్. సూచనం అయితే వెళ్ళిపో. సూచనం కాదు, సూజన్. సూజన్ నేను సూచనమేమో అనుకుంటున్నా. సరే సూజన్, మరి నీకు ఒకటే చేయండి, ఒక చేయి ఎందుకు పెట్టి ఏది? డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ అంటే ఇట్లా ఒక చేయి వెనుక పెట్టుకోవడం కాదు, ఒక అడుగు దూరం ఉండాలా. నువ్వేమో మాస్కులు అటు వెళ్ళిపోక ఇక్కడ ఉండు. మరి అటు వెళ్ళిపోవడం కాదు కానీ ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలా. తర్వాత మాస్క్ పెట్టుకుంటున్నావు కదా నువ్వు, మరి ఎటు చూస్తున్నావు? తర్వాత మరి శానిటైజర్ చూసినావా? ఇది శానిటైజర్ కూడా వాడాలా, చేతులు కడుక్కోవాలా. మనం కడుక్కుంటున్నావా? అవును, ఒక ఏళ్ళు కూడా మిస్ అవుతుంది నీకు, అందుకే కడిగి. సరే కానీ చెప్పు. నాకైతే ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఏంటిది అది? కరోనా నువ్వే కాదు, ఎవరు చూడలేదు. చాలా భయం వేస్తుంది. భయం దేనికి? మనకు వస్తే కదా, మన దేవుడు ఉన్నాడు కదా మనకి. అయితే వస్తే ముందే భయపడిపోతారా? నువ్వు అనుకుంటున్నావు కానీ మరి అవును, చాలా మంది తెలంగాణలో ఇంకెక్కువ ఉంది. మరి ఈవెన్ నౌ టుడే ఇన్ హైదరాబాద్ ఇట్స్ ఎవ్రీవేర్ ఇట్స్ స్ప్రెడింగ్, యూనో. అయినా సరే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అండ్ డాక్టర్లు చాలామంది వాళ్ళ దగ్గర కూడా ఏమీ మందు లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ, యూ నో దట్. తెలుసా నీకు? వాళ్ళు దే ట్రై టు డూ సంథింగ్. అయితే కానీ వీ హ్యావ్ గ్రేటెస్ట్ డాక్టర్, యూనో. యుఎస్లో కాదు, మరి ఆయన పరలోకంలో ఉంటాడు. మరి ఆయన ఈజ్ ద గ్రేటెస్ట్ డాక్టర్. మరి ఆయన మన కొరకు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ ఆయన ఎప్పుడు చనిపోవాలో అప్పుడే ముందు చనిపోయి సొంతంగా వెళ్ళిపోవడం కాదు. సరే కానీ మరి ఆయన ఈజ్ ద గ్రేటెస్ట్ డాక్టర్. ఆయన మన కొరకు మరి లోకల్లో మనకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇంత కరోనా ఉంది కదా, అందరు భయపడుతున్నారు. ఈవెన్ డాక్టర్స్ ఈజ్ ఆల్సో దే ఆర్ ఇన్ఫెక్టెడ్, పోలీస్ మ్యాన్ ఆర్ ఇన్ఫెక్టెడ్, మినిస్టర్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ఫెక్టెడ్ నా విత్ దిస్ కరోనా వైరస్. మరి అందరూ భయం డాక్టర్లు కూడా చనిపోతారు. కానీ వీ డోంట్ హ్యావ్ టు ఫియర్ బికాస్ వీ హ్యావ్ లివింగ్ గాడ్. You need to be brave because we have the greatest doctor who can take the situation into control కదా. మరి ఇలాంటి సమయంలో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలా. మరి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు చెప్తావా? మరి దేవుడు, నిజమైన దేవుడు ఈజ్ ద రియల్ డాక్టర్. ఆయన మన గ్రేటెస్ట్ డాక్టర్ ఆల్సో. మరి నా దగ్గర కొన్ని మందు ఉంది. సొల్యూషన్ అంటే పరిష్కారం ఉంది కదా, ప్రతి సమస్యకి పరిష్కారము మరి యేసుప్రభు దగ్గర, దేవుడి దగ్గర ఉంది. మరి ఆయన మీ ప్రతి సమస్యను కూడా
సరిచేయగలడు. అందుకే అంటున్నాను పరమ వైద్యుడు గొప్ప డాక్టర్. మరి ఆయన ద్వారానే మనము అంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికన్నా గొప్పడా? డాక్టర్లు అందరికన్నా పరమ వైద్యుడు అంటే గొప్ప డాక్టర్ అనమాట. ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ దిస్ హోల్ యూనివర్స్. ఆయనే మరి మనుషులందరినీ సృష్టించారు. మరి ఇవన్నీ డాక్టర్లు అయినా ఎవరైనా కానీ దేవుడు సృష్టించిన వాళ్ళే. అయితే మనము వీఆర్ ద గ్రేట్ డాక్టర్. మనం భయపడాల్సిన పని, దేవుని విశ్వాసం ఉంచారా. యూ నీడ్ టు బి బ్రేవ్ బికాస్ వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ యూ క్యాన్ బీ బ్రేవ్. మరి అంతేకాకుండా ఈ లోకంలో మనం కరోనా గురించి మాట్లాడుతున్నాం. కరోనా ఇన్ఫెక్ట్ అవుతుంది, కరోనా వాళ్ళు చనిపోతుంది. కానీ కరోనా కన్నా భయంకరమైన రోగము ఒకటి మన ప్రపంచంలో, అదేంటంటే పాపము. ఇంకా అదేంటో తెలుసా? అది పాపము. పాపం ఏదైనా సరే దేవుని నుంచి మనని దూరం చేస్తుంది. పాపం ఏదైనా సరే దేవునికి ఇష్టం లేనిది. మరి పాపం వల్ల మనుషులు దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. అయితే అలాంటి పాపను తీసేయడానికి మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీకు బదులుగా శిలువపైన చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ 3 రోజులు లేచి జీవిస్తున్న దేవుడు. ఆయన గొప్ప దేవుడు, మరి గొప్ప ఈజ్ ద గ్రేటెస్ట్ డాక్టర్. సో మరి ఈ లోకంలో వ్యాధి పోతున్నాము, కానీ మరి పాపమని వ్యాధి పోవాలంటే మనకు ఎవరు ఉండాలా? యేసయ్య ఈజ్ ద గ్రేటెస్ట్ డాక్టర్. తెలుసా నీకు? సరే, మరి నా దగ్గర ద గ్రేటెస్ట్ డాక్టర్ అని ఇంగ్లీష్లో, తర్వాత గొప్ప వైద్యుడు అని తెలుగులో నీకు ఇస్తాను. నువ్వు తీసుకెళ్ళు, మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. ఇంతే కాదు, నా దగ్గర 10 లాంగ్వేజెస్లో 10 ఇండియన్ లాంగ్వేజెస్లో మన దగ్గర ఉన్నాయి. నీకు అవసరం లేదు, అందుకే తెలుగు తీసుకో, లేకపోతే ఇంగ్లీష్ తీసుకో. కానీ ఇది అయిపోయిన తర్వాత, ఈ యొక్క కరోనా అయిపోయిన తర్వాత, ఈ యొక్క లాక్డౌన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత నువ్వు ఈ యొక్క ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవచ్చు. అప్పుడు నేను నీకు ఇంకెక్కువ పంపిస్తాను, మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు. మరి గుర్తుపెట్టుకోండి, ద గ్రేటెస్ట్ అన్ని సండే స్కూల్స్, అన్ని చర్చెస్ కూడా మేము ఇస్తాము. మేము కాంటాక్ట్ చేయొచ్చు, మరి నీకు చేస్తుంది. కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు కూడా పంపిస్తాం. కానీ నువ్వు గుర్తుపెట్టుకో ఒకటి ఏంటంటే, మరి ఇవన్నీ అయితే పంపిస్తాం, కానీ నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. విల్ యూ బీ బ్రేవ్ చిల్డ్రన్? ఉంటావా? మరి ఇంతవరకు నేను చాలా భయపడ్డాను ఏమైతుందో అని. కానీ ఇక్కడ ఉన్నంతసేపు కూడా యేసయ్య నాకు రక్షణ ఇస్తారు. అంతేకాదు, కానీ నేను చనిపోయిన తర్వాత కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ లోకంలో అందరు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మనము నిరీక్షణ కలిగి, అంటే దేవుని యందు భయం లేకుండా ధైర్యంగా ఉన్న విశ్వాసంతో ఉన్నట్టయితే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. నాట్ ఓన్లీ దిస్ కరోనా, రేపు ఇంకో పెద్దది వచ్చినా సరే వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా? మరి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో వీ నీడ్ టు బి బ్రేవ్, వీ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా భయపడుతున్నారు. వాళ్ళు భయపడుతారు. అందుకే వాళ్ళకు మరి యేసయ్య గురించి చెప్పండి. తర్వాత ఈ యొక్క గొప్ప వైద్యుడు, గ్రేటెస్ట్ డాక్టర్ అనే విషయాల్ని వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే మరి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా నువ్వు విశ్వాసంతో అందుకే మనకు చర్చెస్కి వెళ్ళలేకపోయినా, సండే స్కూల్కి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో సండే స్కూల్స్ జరిపిస్తున్నాం. ఆన్లైన్లో చర్చ్ సర్వీస్ కూడా జరుగుతుంది. సో కాబట్టి నువ్వు జాగ్రత్తగా రెగ్యులర్గా చూస్తావా? లేకపోతే మాస్క్ వేసుకొని పడుకుంటున్నావా? పడుకోవట్లేదా? చూసి పడుకుంటావా? సరే, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నువ్వు జాగ్రత్త ఉంటావా ఇప్పటి నుంచి? ఓకే, మరి థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాయ్. వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. సండే ఇక్కడ చల్లగా బాగుంది, కానీ సండే స్కూల్ టైం అయిపోయింది కదా. సరే, మరి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉంటారో లేదో అడుగుదాం. అడుగు మరి. పిల్లలు, మరి మీరు విన్నారు కదా, ఎలాంటి పరిస్థితుల్లో అన్నా యేసయ్య మనకి గొప్ప రక్షకుడిగా, గొప్ప రాజుగా, అంతేకాదు కానీ గొప్ప డాక్టర్గా కూడా ఉంటాడని మనం విన్నాం కదా. మరి మనం భయపడాలా? కాదు, భయపడద్దు. కానీ ఇతరులకి కూడా యేసయ్య గురించి చెప్పాలా. అంతేకాదు కానీ ఆయన గొప్ప దేవుడు, గొప్ప రాజు, గొప్ప రక్షకుడు, అలాగే గొప్ప డాక్టర్గా ఉన్నాడు. కాబట్టి మనము దేనికి భయపడద్దని నేర్చుకున్నాం కదా. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయం షేర్ చేస్తారా? తప్పకుండా షేర్ చేస్తారు. పిల్లలు చేస్తారు కదా. ఎస్ చిల్డ్రన్, యూ విల్ డూ ఇట్. మరి నువ్వు కూడా ఈ విషయం చేయాలి, ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సూజన్. బాయ్ 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 సూజన్. థ్యాంక్ యూ. నా మాస్క్ ఇస్తారా? అబ్బో, నీ మాస్క్ నాకెందుకమ్మా, అది కూడా
తీసుకో ఈ మాస్క్ చేతికి ఇవ్వండి. ఓకే అంకుల్. ఓకే బాయ్ టాటా బాయ్ బాయ్. బాయ్ బాయ్ టాటా టాటా బాయ్ బాయ్. ఎన్నిసార్లు అబ్బా బాయ్ టాటా చిల్డ్రన్. టాటా బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఓకే బాయ్ ఏనా మాస్క్. నీ మాస్క్ తీసుకో నీ మాస్క్ బాయ్ బాయ్. అమ్మాయి వెళ్ళిపోయిందా టాటా టాటా బాయ్ పిల్లలు మరి థ్యాంక్ యూ ఎన్ని టాటాలు అబ్బా నువ్వు వెళ్ళు టాటా. సరే వెళ్ళిపోయింది కదా అయితే మళ్ళీ టాటా టాటా థ్యాంక్ యూ బాయ్ బాయ్. బాయ్ అంకుల్ నేను ఒక విషయం మర్చిపోయాను. రా బయటకు వచ్చేసి ఈ రోజు ఫాదర్స్ డే కదా. అవును ఫాదర్స్ డే నాకు చాలా 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 ఇష్టమైన రోజు. ఎందుకని మా డాడీ కేక్ తెస్తారు. మీ డాడీ కేక్ మీ డాడీ నీకు చేయడం కదా నువ్వు తీసుకోవాలి మీ డాడీకి ఎవ్రీడే మీ డాడీ తెస్తుంటాడు మరి అట్లీస్ట్ ఫాదర్స్ డే రోజు తీసుకెళ్ళవా అది కాదు, ఆ. నేను అందరికీ ఫాదర్స్ డే విష్ చెప్పాలని అనుకుంటున్నాను. అందరికీ ఫాదర్స్ డే విష్ చెప్పాలనుకుంటున్నావా ఎస్ టెల్ ఓకే హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే చెప్పావా థ్యాంక్ యూ చిల్డ్రన్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే గాడ్ బ్లెస్ యూ మరి డాడీ అంటే చాలా ఇష్టం. నాకు కూడా మా డాడీ అంటే ఇష్టం కానీ మన డాడీ కాదు కానీ మరి పరలోకపు దేవుడు మరి ఎర్త్లీ ఫాదర్ కాదు హెవెన్లీ ఫాదర్ని కూడా మనము సంతోషపెట్టాలి ఆయన మాటకి లోబడి ఉండాలి ఓకేనా ఓకే thank హ్యాపీ you. ఫాదర్స్ డే. బై బై. బాయ్ మీరు కూడా చూసారు మరి మీరు కూడా ఈ యొక్క సమయంలో Bye. సిచ్యువేషన్స్లో స్ట్రాంగ్ ఇన్ లాట్ మరి ఈజ్ ద గ్రేటెస్ట్ డాక్టర్ వీ హ్యావ్ పవర్ఫుల్ డాక్టర్ వీ హ్యావ్ కాబట్టి మీరు ఈ యొక్క సమయంలో ధైర్యం అంతా కూడా ఆ ధైర్యంలో ఇస్తున్న దేశ ప్రభుత్వం వల్లనే ఈ ధైర్యం వేసారు గ్రేట్ చిల్డ్రన్. Okay children, did you all enjoy the Sunday school today? Yes, we have learned the songs, memory verses, the Bible lesson. What else did we learn? Yes, the nice craft, and also you heard about that cross and everything. It's wonderful. So shall we thank God for this Sunday? And God has given us a beautiful Sunday evening, and we could learn, and also we could talk about Father's Day. And I hope you all will love your father, isn't it? Okay? Shall we pray, children? Loving Father, we thank you, Lord, for this wonderful time. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా తండ్రి బిడ్డలు దీవించండి, విన్న వాక్యాన్ని వారు అర్థం చేసుకోవడానికి దాన్ని అన్వయించుకోవడానికి నీ కృప దయచండి. మరి ఫాదర్స్ డే గురించి మేము మరొకసారి మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. అవును ప్రభా పరలోక తండ్రి నాయన తో వి హావ్ ఎర్త్లీ ఫాదర్ లార్డ్ ద హెవెన్లీ ఫాదర్ యు ఆర్ ద వన్ హూ లీడ్స్ us, హూ గైడ్స్ us లార్డ్ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు విన్న వాక్యాలన్నీ కూడా వారి యొక్క జీవితాల్లో తండ్రి అన్వయించుకోవడానికి ముందుకెళ్ళడానికి నీ కృపలో ఎదగడానికి సాయం చేయమని ఈ సండే స్కూల్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరి ప్రభా మరొక వారం బిడ్డల తండ్రి మరొకసారి సండే స్కూల్కి నెక్స్ట్ వీక్ కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసుని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.